ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యార్థి యోజన సంఘాల నుండి వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకొని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రేపు 27వ తారీఖున జరగబోతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పి ప్రజల్లో ఒక స్ఫూర్తి నింపడం కొరకు విద్యార్థి యువజన సంఘాలు వల్ల ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఏదైతే మార్గాన్ని ఎంచుకొని శాంతి అహింసలతోనే ఏదైనా సాధించగలుగుతాం ఈ నవీన యుగంలో అని చెప్పి అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం కొరకు జరుగుతున్న అనేక రకాల ఉద్యమాలని అన్నీ కూడా ఐక్యం చేసి మనది స్ట్రీట్ ఫైట్ లాగా మిగిలిపోకూడదు, స్టేట్ కొరకు జరుగుతున్న ఫైటింగ్ అనేది తెలియాలి ప్రపంచానికి, దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఒప్పించి రాష్ట్రాన్ని సాధించుకోవాలి, భారతదేశంలో ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ప్రక్రియ. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముందే మార్గం ఏర్పాటు చేసి పెట్టిండ్రు ఆర్టికల్ 3 పెట్టడం ద్వారా. దాన్ని వాడుకొని మనం రాష్ట్రాన్ని సాధించుకోవాలి తప్ప మనం చట్టసభలకు దూరంగా ఉండడం ద్వారా మనం రోడ్ల మీద ఎంతసేపు కొట్లాడినా ప్రయోజనం ఉండదు అని చెప్పి ప్రజలకి అందరికీ కూడా అర్థం చేయించి ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని అవసరమైన ప్రతి సందర్భంలో సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకులు కుట్రలు చేసి తెలంగాణ వాదం లేదు అని చెప్పి మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా రాజీనామాలు చేసి ప్రజాప్రతినిధుల పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికల్ని సృష్టించడం ద్వారా మళ్ళీ సంవత్సరం పాటు తెలంగాణ అంశాన్ని లైవ్లో నిలబెట్టి ఆ పద్ధతుల్లో తనదైన ఎత్తుగడల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. 2001లో ప్రారంభించినాడు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమేని ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా మా టీఆర్ఎస్ పార్టీ ఏర్పడుతున్నాం, మా గులాబీ జెండా ఎగరేస్తున్నామని చెప్పి ఈ ఉద్యమంలో గతంలో జరిగిన పద్ధతుల్లో శత్రువులకు అవకాశం ఇచ్చే విధంగా, పాలకులకు అవకాశం ఇచ్చే విధంగా అహింస వైపు పోవద్దని చెప్పి ఒక్క రక్తపు బొట్టు కారకుండా, ఒక విద్యార్థి తరగతి గది వృధా కాకుండా రాష్ట్రాన్ని సాధించి తీరుతాం మేమని చెప్పి ప్రకటించి ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పక్కదారులు పట్టించాలని చూసినా ఎటు పోకుండా చెల్లించకుండా తనదైన దారిలో తను అనుకున్న దారిలో మొత్తం తెలంగాణ సమాజాన్ని తీసుకొచ్చి చివరికి పాలకులు, అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు, హామీలు ఇచ్చిన పార్టీలు కూడా మోసం చేస్తున్న సందర్భంలో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి మనకు నినాదాన్ని ఇచ్చి తనే ఆమరణ నిరాదీక్ష కూర్చొని చావు అంచులోకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. తెచ్చిన తెలంగాణను కేసీఆర్కి అప్పచెప్తాం, మీరే ఉండాలి అని చెప్పి ప్రజలు కోరుకున్న సందర్భంలో కేసీఆర్కు ఉద్యమాలే తెలుసు తప్ప ఈ ఉద్యోగం తెలుసా, చేస్తాడా, ఈ రాష్ట్రాన్ని నడుపుతాడా, ఏమవుతుంది ఈ రాష్ట్రం భవిష్యత్తు అని చెప్పి దేశమంతా ఎదురు చూస్తున్న సందర్భంలో మొత్తం దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయే పద్ధతుల్లో కేవలం 10 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలబెట్టి భారతదేశంలో అది విద్యుత్ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, ఐటీ రంగం కావచ్చు, ప్రతి దాంట్లో అది పాల ఉత్పత్తి కావచ్చు, మాంసం ఉత్పత్తి కావచ్చు, ప్రతి రంగంలో చివరికి అన్నిటికీ మించి ఇవాళ మొత్తం ప్రపంచం దేనైతే ఛాలెంజ్ చేస్తుందో, ఏదైతే ప్రపంచ మానవ జాతికి పెన్సవాల్గా మారిందో పర్యావరణం, ప్రపంచమంతా ఒకవైపు అడవులు పోతుంటే భారతదేశం కూడా నాశనం అయిపోయి కరువు పరిస్థితులు వస్తుంటే అందరు ఆశ్చర్యపోయే విధంగా కేవలం 9 ఏళ్లలోనే 7.5% అడవిని పెంచి తనదైన పద్ధతుల్లో రికార్డు సృష్టించి భారతదేశానికి ఒక కొత్త నమూనా పరిపాలనను అందించిన నాయకుడు కేసీఆర్ గారు. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని
సంవత్సరం కాకముందే ఇవాళ ఏ రకంగా బాధపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ప్రజలందరూ ఇవాళ కేసీఆర్ వైపు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే బాగుండేది, పొరపాటు చేసినామని చెప్పి ఓట్లేసిన వాళ్ళే చెప్పుకుంటున్నారు, వాళ్ళే ముందుకు వస్తున్నారు, వాళ్ళే రోధిస్తున్నారు. ఇవాళ కాలు ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అని చెప్పి బాధపడే వాళ్ళు, ఏదైనా కష్టం వస్తే అయ్యో దేవుడా అని చెప్పి పలకరించే వాళ్ళు, తలుచుకునే వాళ్ళు ఇవాళ ఎవరికి ఏ బాధ వచ్చినా అయ్యో సారు ఎక్కడున్నావు కేసీఆర్ సార్, నువ్వే కావాలి, మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న సభ కాబట్టి ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా సభకు చేరుకోవాలన్న తాపత్రయం కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితులలో వాహనాలు దొరికే పరిస్థితి లేదు. ప్రజలు అనుకుంటున్న స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 15, 20, 30 వేల మంది కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు పోవడానికి. కానీ అనుకున్న పద్ధతుల్లో వాహనాలు లేవు, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్న ఆకాంక్షను వ్యక్తీకరించే విధంగా మా విద్యార్థి యువజన సంఘాలు కూడా కేసీఆర్ గారు చెప్పిన పద్ధతిలోనే మేము కూడా నడుస్తామని చెప్పి మరొకసారి స్ఫూర్తినిచ్చే విధంగా ఈరోజు ఈ పాదయాత్రను వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు చేరుకుంటామని చెప్పి ఒక 3 రోజుల పాదయాత్రను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్న విద్యార్థి యువజన సంఘాల నాయకులకు అందరికీ కూడా ఈ భువనగిరి జిల్లా కమిటీ ద్వారా వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకొని ముందు నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మీ స్ఫూర్తి తెలంగాణ అంతటికీ ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రజలందరికీ కూడా సభకు వెళ్ళాలన్న ఉత్సాహాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తుంది అని చెప్పి తెలియజేస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.